17 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ని 9 నెలల్లో మట్టి కరిపించారు నందమూరి తారక రామారావు. దేశ రాజకీయాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపుకు చూసేలా చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ కీలక పాత్రను పోషించింది. అంతటి ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం ఇప్పుడు ఒకే ఒక్క చోట విజయం సాధించిన జనసేన మీద ఆధారపడి రాజకీయం చేస్తోంది. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి బలం మీద భరోసా పెట్టుకుంది. ఇంత దారుణమైన స్థితికి పార్టీ పతనమైపోవటం చూసి సగటు టీడీపీ కార్యకర్త బావురమంటున్నాడు. ఈ దుస్థితికి 100కు 100% చంద్రబాబే కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచాడు. ఆ కుట్రలో సహకరించిన బంధువులందరినీ ఘోరంగా అవమానించి పార్టీ నుంచి బయటకు గెంటాడు. విజనరీ ముసుగేసుకొని స్కాములు చేస్తూ ప్రజలను మోసం చేశాడు. అవసరం తీరిన వెంటనే పొత్తు పెట్టుకున్న పార్టీలకు హ్యాండ్ ఇచ్చి మిత్రద్రోహం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు బతుకంతా కుట్రలు కుతంత్రాలు తప్ప మరొకటి లేవంటాయి రాజకీయ వర్గాలు. ఇన్నాళ్లు అందరినీ ముంచుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా టీడీపీనే ముంచేస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాల కారణంగా కుట్రపూరిత బుద్ధి కారణంగానే చివరకు జనసేన మీద ఆధారపడే దారుణ స్థితికి పార్టీ చేరిందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం, అధికారంలోకి రావడం ఒక సంచలనం. దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ ని కేవలం 9 నెలల్లో ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు నందమూరి తారక రామారావు. సిల్వర్ స్క్రీన్ మీద అడ్వెంచర్స్ చేసిన ఎన్టీఆర్ పొలిటికల్ స్క్రీన్ మీద ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో చూపించారు. కేవలం 9 నెలల్లో అధికారంలోకి రావడంతోనే టీడీపీ దూకుడు ఆగిపోలేదు. ఎన్టీఆర్ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అంతటి ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజాదరణ కోల్పోయి ప్రజలకు ఎలా దగ్గర కావాలా అర్థం కాక చివరికి జనసేన బలం మీద ఆశలు పెట్టుకుని రాజకీయం చేస్తోంది. ఈ దుస్థితిని సగటు టీడీపీ కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు టీడీపీ ఇంతగా పతనం కావడానికి కారణం చంద్రబాబే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని, దేశవ్యాప్తంగా ఎంతో ఇమేజ్ ఉన్న పార్టీని తన కుట్రలతో కుతంత్రాలతో ప్రజా వ్యతిరేక విధానాలతో దివాలా స్థితికి చంద్రబాబు దిగజార్చేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. విజనరీ ముసుగులో ఇటు పార్టీ క్యాడర్ని అటు ప్రజలను దశాబ్దాలుగా మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు చివరికి లక్షల కోట్ల రూపాయల స్కామ్లకు సూత్రధారి అని తేలిపోయింది. పక్కా ఆధారాలతో ఏపీ సిఐడి చంద్రబాబును పట్టుకోవడంతో పార్టీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టుగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని నమ్ముకుని రాజకీయం చేయాల్సిన హీనస్థితికి టీడీపీ చేరుకుందని క్యాడర్ వాపోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన్ని జైల్లో కలిసొచ్చారు పవన్ కళ్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే పవన్ మీడియాతో మాట్లాడారు. అటు లోకేష్ ఇటు బాలకృష్ణ మౌనంగా ఉంటే నేనున్నానని టీడీపీకి పవన్ కళ్యాణ్ అభయం ఇవ్వడం చూసి ఇటు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు అటు టీడీపీ క్యాడర్ కూడా షాక్ అయ్యారట. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు, పార్టీలో పట్టుమని 10 మంది లీడర్లు లేరు. అసలు ఆ మాటకొస్తే మన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందని మనం పెట్టించిన రాజకీయ పార్టీ, మన కుట్రలకి కుతంత్రాలకి ఉపయోగించుకోవాల్సిన పార్టీ ఇప్పుడు మనల్ని లీడ్ చేసే పరిస్థితి ఏర్పడిందా అని అంతా ఆశ్చర్యపోయారట. నిజానికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ తమ రాజకీయ వైఖరిని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడతారని అంతా భావించామని, కానీ సీన్ రివర్స్ అయిందని నాడు టీడీపీలో చర్చ సాగింది. గత ఎన్నికల్లో 40% ఓట్లు తెలుగుదేశంకి వచ్చినాయి. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి 25%కే పడిపోయింది తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్. జనసేన అయితే అప్పుడు జనరల్ ఎలక్షన్స్లో 6% దాకా వస్తే ఆ తర్వాత అది 2-3%కో పడిపోయింది స్థానిక ఎన్నికల్లో. అయినప్పటికి కూడా దాంతో ఏమైంది, సో జగన్ గారిని ఎదుర్కోవడం అంటే అంత తేలిక కాదు అన్న విషయం తెలుగుదేశం పార్టీ కానండి, లేదా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కానండి, వారికి ఇక మనం టీడీపీకి పుట్టగతులు ఉండవు, ఈసారి ఓడిపోతే ఎలా దీన్ని అధిగమించాలి అనే ఆలోచనతోటి జనసేన పార్టీ మీద ఆధారపడే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు. జనసేన పార్టీ మీద ఆధారపడటం అంటే తెలుగుదేశం పార్టీ తను తాను సెల్ఫ్ డిఫీట్ అనమాట, సెల్ఫ్ డిఫీట్ కింద చూసుకోవాలన్నమాట. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో చంద్రబాబే సూత్రధారి అని ఏపీ సిఐడి పక్కా ఆధారాలు సంపాదించింది.
వేల డాక్యుమెంట్స్ ని సాక్ష్యాలుగా సేకరించింది. దీంతో చంద్రబాబు మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో నాడు రాజమండ్రి జైలు బయట పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకున్నారని టీడీపీ క్యాడర్ సరిపెట్టుకుంది. కానీ ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. రాజకీయంగా టీడీపీ ఏమాత్రం యాక్టివ్ కాలేకపోయింది. అదే సమయంలో జనసేన చేసిందేం లేదు. కానీ జనసేన ఏం చేసినా మనకు ఉపయోగపడుతుందిలే అన్నట్టుగా టీడీపీ వైఖరి మారిపోవడం పార్టీ నేతలను, క్యాడర్ను కలచివేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయిన టీడీపీ నాయకత్వం జనసేన ఏం చేసినా మనకు రాజకీయంగా ఎంతో కొంత ఉపయోగపడకపోదు కదా అనే వైఖరినే ప్రదర్శిస్తోంది. టీడీపీ దివాలా దశకు చేరుకుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరేం అక్కర్లేదని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయాలంటే విలువ లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్యాకేజీ మీద తప్ప దేని మీద ధ్యాస లేదు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గురించి పొలిటికల్ సర్కిల్స్ లో పేలుతూ ఉండే జోక్స్ ఇవి అసలు జోక్స్ కావు, నిఖార్సైన నిజాలు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తను కూర్చోమంటే కూర్చోటానికి, నుంచోమంటే నుంచోటానికి చంద్రబాబు తయారు చేసిన పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్. చివరకు అలాంటి వ్యక్తి బలం మీద ఆధారపడి రాజకీయం చేసే స్థాయికి టీడీపీని దిగజార్చింది చంద్రబాబే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలుగుదేశం పార్టీ చాలా సంక్షోభాలు చూసింది. నిన్న మొన్నటిదాకా ఆ పార్టీ చూసిన అతిపెద్ద సంక్షోభానికి కారణం చంద్రబాబే. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. ఇప్పుడు అంతకు మించి పెద్ద సంక్షోభాన్ని టీడీపీ ఎదుర్కొంటోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సంక్షోభానికి కూడా కారణం చంద్రబాబే. తన ప్రజా వ్యతిరేక విధానాలతో, కుట్రలతో, మోసపూరిత వైఖరితో పార్టీని ప్రజలకు దూరం చేశాడు. ప్రజల్లో పార్టీ మీద విశ్వాసం లేకుండా చేశాడు. ఇప్పుడు గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో విజయం సాధించిన జనసేనే మాకు దిక్కు అనే స్థితిలో టీడీపీని నిలబెట్టాడని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఏ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీ స్థాపించి 9 నెలల్లో కాంగ్రెస్ ని ఎన్టీఆర్ మట్టి కరిపించారో అదే కాంగ్రెస్ ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీ జెండా పీకేశారు చంద్రబాబు. తెలంగాణలో షట్టర్ క్లోజ్ చేసి పార్టీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తల నోట్లో మట్టి కొట్టారు. ఇటు ఏపీలో ఏ రకంగానూ టీడీపీతో పోటీ పడలేని జనసేన మీద ఆధారపడే స్థితికి పార్టీని దిగజార్చేశారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట. 2014లో జనసేన ఆవిర్భావం వెనుకే చంద్రబాబు వ్యూహం ఉందంటారు రాజకీయ పరిశీలకులు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం నుంచి అన్ని స్థాయిల్లో బలమైన నాయకత్వం ఉండేలా చూడడం వరకు ఏ ఒక్కటి ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చేసింది లేదు. టీడీపీ ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అవసరమైనప్పుడు టీడీపీ కోసం ప్రత్యక్షం కావడం, ఆవేశంతో ఊగిపోవడం, ఆ తర్వాత సడన్ గా మాయమైపోవడం. ఈ తరహా స్టంట్స్ తో ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద అప్పుడప్పుడు మెరిసే పవన్ కళ్యాణ్ దశాబ్దాల చరిత్ర ఉన్న తమ పార్టీని కాపాడే ధీరుడైపోయాడా అని తలలు పట్టుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గ్రహించారని, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన అంటే 2014లో జనసేన ఒకదాన్ని ఏర్పాటు చేయించి పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చాడా మరొకటి ఇచ్చాడా తెలియదు. ఆయన రాజకీయ రంగప్రవేశం అంటూనే చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్ధమైపోయాడు. 2014లో ఆయన పోటీ చేయలేదు. 2019లో చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం కోసం జనసేన అభ్యర్థులు నిలబెట్టాడు వ్యతిరేక ఓటు చీల్చడానికి. ఇక లాభం లేదని 2024లో ఇప్పుడు జనసేన లేకుంటే నేను ఎన్నికల్లో గెలవలేను, కనీస సీట్లు రావు అని చెప్పి జనసేన కోసం పాకులాడుతూ ప్యాకేజీలు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ జనసేన స్వరూపం కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఎవరైతే ఏ కమ్యూనిటీ అయితే జనసేనకు మద్దతు పలుకుతుందో ఆ కమ్యూనిటీకి అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఏ కమ్యూనిటీ కోసం, ఏ కమ్యూనిటీ అవసరాల కోసం, ఏ కమ్యూనిటీ లీడర్ అవసరాల కోసం తన రాజకీయ పార్టీని పనంగా వాడుతున్నాడో వాళ్లకు అర్థమైపోయింది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో మీకు పుట్టగతులు ఏమైనా ఉంటాయని ప్రజలైతే అనుకోవడం లేదు. జనసేన మీద ప్రజలకు ఎలాంటి విశ్వాసం లేదు. ప్రజల విశ్వాసాన్ని టీడీపీ ఎప్పుడో కోల్పోయింది. అలాంటిది ఈ రెండు పార్టీలు కలిసి ఏం చేస్తాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నిన్న మొన్నటిదాకా నెలకొంది. కానీ ఇరు పార్టీల నియోజకవర్గాల సమన్వయ సమావేశాల్లో జరిగిన వరుస ఘర్షణలు అసలు బండారాన్ని బయటపెట్టేశాయి. నిన్న మొన్నటిదాకా జనసేన స్వతంత్ర పార్టీ అని చెబుతూ చంద్రబాబు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ నడుచుకునేవారు. కానీ బాబు జైలు పాలయ్యాక పవన్ ముసుగు తీసేశాడు. తానే చంద్రబాబు దత్తపుత్రుడినని క్లారిటీ ఇచ్చేశారని రాజకీయ పండితులు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు టీడీపీ నేతలు జనసేన నేతలకి ప్రాధాన్యతనిస్తూ రాజకీయం చేయడం తమ వల్ల కాదంటే కాదంటున్నారు.
ఫలితంగా అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చంద్రబాబు అండ్ కోకి ఈ పొత్తు కొత్త కష్టాలను తెచ్చిపెట్టడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు తేల్చి చెప్తున్నారు. 2019లో జనసేన 130కి పైగా స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఒకే ఒక్క స్థానంలో. స్థానికంగా ఆ అభ్యర్థికి ఉన్న ఇమేజ్ కారణంగానే ఆ ఒక్క స్థానమైనా జనసేన ఖాతాలో పడింది. చివరికి పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఘోరంగా ఓడిపోయారు. 30% పైగా ఓట్లున్న టీడీపీ, 4% ఓట్లున్న జనసేన వైపు దీనంగా చూడాల్సిన దుస్థితిని తెలుగు తమ్ముళ్లు మాత్రం సహించలేకపోతున్నారట. జనసేనని నమ్ముకుంటే మనకు పడే ఓట్లు కూడా పడవని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఇప్పుడు పార్టీ ఇంత సంక్షోభంలో పడిందని, ప్రజలకు పూర్తిగా దూరమైపోయిందని టీడీపీ నేతలు వాపోతున్నారట. ఇక 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు కుంభకోణాల మేళానే చేసేశారు. రకరకాల స్కాముల్లో లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసేశారు. దీంతో ప్రజలకు టీడీపీ పూర్తిగా దూరమైపోయింది. అందుకే ఇప్పుడు జనసేన లాంటి పార్టీ బలాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లే దుస్థితి ఏర్పడిందని, దీనంతటికీ కారణం చంద్రబాబే అని తెలిసినా గట్టిగా మాట్లాడితే ఏం ఇబ్బంది వచ్చి పడుతుందో అని తమలో తామే టీడీపీ నేతలు కుమిలిపోతున్నారట. చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకెళ్లిన క్షణం నుంచి పడిపోయిన పార్టీ ఇమేజ్ ని లేపటానికి చేయని ప్రయత్నాలు లేవు. అత్తా కోడళ్లు జనం ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నా, కంచాలు మోగించి గీలలేసి నానా యాగీ చేసినా ప్రజల నుంచి స్పందన రాలేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్లో లోకేష్ ప్రదర్శించిన నాయకత్వ లక్షణాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరితో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజాక్షేత్రానికి పార్టీని కొంచెం కూడా దగ్గర చేయలేకపోయారు. ఇంకేం చేయటానికి లేక చివరకు జనసేనకి జేజేలు కొట్టుకుంటూ ఒడ్డున పడేయకపోతారా అని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు. వరదలో కొట్టుకుపోతూ గడ్డిపోచన పట్టుకుంటే ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబు జైలుకెళ్లిన మర్నాటి నుంచే టీడీపీ నేతలు డ్రామాలకి తెరతీశారు. వేడి నీళ్ల దగ్గర మొదలుపెట్టి ఆయనకు నానా జబ్బులు అంటగట్టారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టుతో 100 మందికి పైగా గుండె పగిలి చచ్చిపోయారంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చనిపోయిన వాళ్లని వీళ్లే సెలెక్ట్ చేసుకుని చనిపోవడానికి రీజన్ కూడా వీళ్లే చెప్పేస్తున్నారన్న గుసగుసలు పార్టీ క్యాడర్ మధ్య కూడా సాగాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించే పేరుతో నిజం గెలవాలి అంటూ యాత్ర ప్రారంభించారు భువనేశ్వరి. అసలు నిజం గెలవాలి అంటే చంద్రబాబుకి జైలు శిక్ష పడాలి కదా అన్న ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండానే పరామర్శ పేరుతో హైడ్రామాకి తెరతీశారు. 4-5 కుటుంబాలకు చెక్కులు పంచారు. చంద్రబాబు బెయిల్ మీద బయటకు రాగానే పరామర్శ యాత్రని పక్కన పెట్టేశారు. అప్పటిదాకా చంద్రబాబు అరెస్టుతో ఇంతమంది అభిమానులు చనిపోయారని గుండెలు బాదుకున్నారు. రకరకాల కారణాలతో చనిపోయిన వాళ్ళందరినీ చూపించి వాళ్ల కుటుంబాలకు మేము అండగా ఉంటామన్నారు. బెయిల్ రాగానే పరామర్శ లేదు, యాత్ర లేదు, నిజం గెలవడం లేదు. భువనేశ్వరి తీరుతో పార్టీ లీడర్స్, క్యాడర్ షాక్ కి గురయ్యారని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి ప్రజల అటెన్షన్ గెయిన్ చేయడానికి, సానుభూతిని పుట్టించడానికి టీడీపీ చాలా ప్రయత్నాలే చేసింది. అవేవీ ఫలించలేదు. ఆ క్రమంలోనే భువనేశ్వరిని, బ్రాహ్మణిని తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి వారిద్దరూ 1-2 సమావేశాల్లో మాట్లాడగానే వీళ్ల వల్ల ఏం కాదన్న అభిప్రాయానికి మెజారిటీ నేతలు వచ్చేశారట. కానీ బయటకు చెప్పలేక సైలెంట్ అయిపోయారట. చివరికి భువనేశ్వరి జనం సానుభూతి కోసం శవ రాజకీయాలకు కూడా సై అనేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రకరకాల కారణాల వల్ల మరణించిన వాళ్లని చంద్రబాబు అరెస్టు వల్లే చనిపోయారన్నారు. పోనీ ఆ అబద్ధాన్నైనా, ఆ డ్రామానైనా చిత్తశుద్ధిగా పూర్తి చేశారా అంటే అదీ లేదు. చంద్రబాబు బయటకు రాగానే పరామర్శ యాత్రని బంద్ చేసేశారు. అటు భువనేశ్వరి బయటకు రావడం లేదు, ఇటు బ్రాహ్మణి బయటకు రావడం లేదు. వారాలకు వారాలు లోకేష్ హస్తినలో ఎందుకు తలదాచుకున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితి. క్యాడర్కి భరోసా ఇచ్చే బాధ్యత నుంచి లోకేష్ వేగంగా తప్పించుకోవడం చూసి పార్టీ నేతలే ఆశ్చర్యపోయారట. అన్ని కోణాల్లో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిందనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కోడలు అయినటువంటి నారా బ్రాహ్మణిని, అదేవిధంగా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో భార్యామణిని, భువనేశ్వరి గారిని, వీళ్ళిద్దరినీ కూడా రంగంలోకి దించి మళ్ళీ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి అనుకుంటే అది కాస్త పూర్తిగా కూడా నీరు గారిపోయిన పరిస్థితి. అంటే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మైనస్ అని ప్రశ్నించుకుంటే ఎవరు అనేటువంటి ప్రశ్న ఆ శూన్యంగానే మిగిలిపోయింది తప్ప
దాన్ని భర్తీ చేయగలిగినటువంటి సమర్థ నాయకులు ఆ పార్టీలో లేరు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. అన్ని కోణాల్లో బలహీనపడిపోయి ప్రజలకు పూర్తిగా దూరమైపోయి తిరిగి ప్రజాక్షేత్రానికి దగ్గర కావడానికి ఏం చెయ్యాలో తెలియని స్థితికి టీడీపీ చేరిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జనసేన బలాన్ని ఆసరా చేసుకుని ముందుకు వెళ్లే వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే అసలు జనసేనకి బలం ఎక్కడ ఉందన్న ప్రశ్న టీడీపీ క్యాడర్ నుంచి వస్తోంది. జనసేనకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగితే టీడీపీ పరిస్థితి మరింత ఘోరంగా మారడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. నియోజకవర్గాల సమన్వయ సమావేశాల్లోనే ఘర్షణలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య చోటు చేసుకునే పరిణామాలు పార్టీ ఇమేజ్ని ఇంకెంత డ్యామేజ్ చేస్తాయో అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.